నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అరసవెల్లిలోని ఇంద్ర పుష్కరిణిలో ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవంను ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. హంస వాహనంపై ఉంచి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ప్రారంభించారు. పుష్కరిణిలో 12 సార్లు ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామికి శ్రీచక్రార్చన నిర్వహిస్తూ పండితుల వేద మంత్రాలతో భక్తుల జయ జయ ధ్వానాల నడుమ నావికోత్సవం కన్నుల విందుగా సాగింది. ఓం నమో భాస్కరాయ అంటూ భక్తులు పుష్కరిణిలో దీపారాధనలు చేశారు. మరోవైపు వైజయంతి మండపంలో కళాకారులు నృత్య గానాలతో స్వామికి స్వాగతం పలికారు. తెప్పోత్సవం అనంతరం భక్తులు క్యూలో బారులు తీరి బంగారు ఆభరణాలతో అలంకరించిన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో క్షీరాబ్ది వ్రతం, మంత్రపుష్పం, అర్చన, అటుకుల నివేదన, విన్నపాలు, నక్షత్ర దీపారాధన, నీరాజనం సమర్పించారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు, పలువురు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ పోటీల్లో జిల్లా సీనియర్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. గోదావరి స్విమ్మింగ్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 21 స్వర్ణ, 1 రజత, 2 కాంస్య పతకాలు సాధించి వారి సత్తాను చాటారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకట్రావులు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేస్తూ విజేతలను అభినందించారు. ఇదే తరహాలో విద్యా స్ఫూర్తిని నింపుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ పొక్కల సత్యరాజు 4 బంగారు, జి సహదేవుడు 4 బంగారు, డి ప్రకాశ్రావు 4 బంగారు, కిషోర్ రాకోటి 3 బంగారం, 1 రజతం, డి గణపతి 2 బంగారం, సిహెచ్ వెంకట్ 2 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిల్లో కూడా గెలుపొందాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున శ్రీకాకుళం జిల్లా నుంచి రాజమండ్రిలో 10వ తేదీన స్టేట్ మీట్ జరిగిన దానిలో పాల్గొన్నారు మన మెంబర్స్. వాళ్ళకి ముందుగా ఎవరెవరికి గోల్డ్ మెడల్ వచ్చాయో వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచే 21 గోల్డ్ మెడల్, 2 బ్రాంజు, 2 సిల్వర్, మొత్తం 25 మెడల్స్ మనకి రావడం జరిగింది. ఇది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం స్టేట్లో 1/4 మెడల్స్ మనకే వచ్చాయి. అలాగే వీళ్ళు ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్లో ఎక్కడ జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలామంది స్విమ్మర్స్ రావాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటూ ఇంకా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. బుక్కూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి మరిన్ని పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు. మరి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి వెళ్ళినటువంటి 7 సభ్యుల్లో 4 గోల్డ్ చొప్పున మా సత్యరాజు గారు సీనియర్ సభ్యులు నిలబడి సార్. ఆయన 4 ఈవెంట్స్ కోర్చుకుంటే ఆయన 4, సహదేవుడు గారు 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అదేవిధంగా గణపతి గారు ఏమొచ్చి 2 పార్టిసిపేట్ చేసి 2 సంపాదించారు. కిషోర్ గారు ఏమొచ్చి ఆయన 4 పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్, 1 సిల్వర్ సాధించారు. వెంకట గారు 2 పార్టిసిపేట్ చేసి 2 బ్రాంజ్ వచ్చింది. ప్రకాష్ గారు అని చెప్పేసి ఆ ఎక్స్ఆర్మీ అనమాట, ఆయన ప్రస్తుతం ఆలయ ప్రస్తుతం ఉన్నారు. ఆయన 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అప్పారావు గారు ఏం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కూడా 4 ఈవెంట్స్లో 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. టోటల్గా 21 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సంపాదించిన సందర్భంగా మా స్విమ్మర్స్ అందరికీ కూడా మరొకసారి మా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డిసెంబర్లో జరిగే రాష్ట్ర పోటీల్లో కూడా చక్కని ప్రతిభ కనపరిచి ఈ జిల్లా స్థాయిని ఇన్వోల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నోపడ రాజారావు, కోచ్ షేక్ శుభాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక డిఎల్ఎస్ఏ కార్యాలయంలో వయోవృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో వయోవృద్ధులకు సంబంధించి తగు చట్టాలను డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు వివరించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా తెలిపారు. వయోవృద్ధులు పిల్లలకు నైతిక విలువలు నేర్పించి వారిని మంచి పౌరులుగా తయారు చేయాలని కోరారు. వయోవృద్ధులకు ఆ అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు కవిత, సైకాలజిస్ట్ అఖిల, డాక్టర్ కళ్యాణ్ బాబు, ప్యానల్ అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మరి చేస్తున్నాడు, మీరు చేయలేరా?
కాబట్టి ప్రతి మనిషికి మనం వయసు అనేది మనసుకు ఉంటుంది, ఎప్పుడు మనిషికి ఉంటుంది, అంటే ఆ శరీరానికి ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మీరందరూ కూడా రిటైర్ అయ్యాము ఇంకా రెస్ట్ తీసుకోవాలనే కాకుండా ఒక కార్యక్రమం, ఏదో ఒక అవకాశం, ఒక పని కల్పించుకునేటట్టుగా ఉంటే డెఫినెట్గా మీరు ఆరోగ్యము మంచిగా ఉంటుంది, ఇంకా లోన్లీనెస్ ఫీల్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే రీసెంట్గా మన జిల్లాలో ఒక అమ్మాయి ఆ పేరెంట్ కేరింగ్ సరిలేక చదువుకుంటున్న అమ్మాయి, ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. ఇది రీజన్. కాబట్టి ఎందుకంటే మనకి మన మేడం గారు ఫస్ట్ చెప్పినారు, ఉమ్మడి కుటుంబాలు పోవడం వల్ల ఈరోజు అసలు ఇంట్లో తాతలు అమ్మమ్మలు మా అమ్మల తాలూకు ఇంపార్టెన్స్ ఎంత అవసరం అంటే, నాకు తెలిసిన మాకు బంధువులైన ఫ్యామిలీలోనే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్, 2 పిల్లలు. పెద్ద పిల్లాడు పుట్టినప్పుడు ఇక్కడ ఉన్నారు, అమ్మమ్మ నానమ్మ అందరూ బాగా చూసుకున్నారు, ఆయన పోలేదు. తర్వాత 2వ పిల్లడు పుట్టిన ముంబైలో ఉన్నారు. ఆ సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఆవిడ ఇక్కడ వచ్చి డెలివరీ అయ్యి కొన్ని నెలలు అయిన తర్వాత తీసుకుపోయిన తర్వాత అక్కడ మనం వాళ్ళకి ఏంటంటే డిజిటల్ లిటరసీ మీద కూడా అవగాహన పెంచాలి. అంటే మనం ఏదో దేవుడు వస్తుంది చూస్తున్నారు వీడియో, సడన్గా మధ్యలో ఏదో ఒక యాడ్ లాంటిది ఏదో వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి అంటారు. అది క్లిక్ చేయంగానే అది సైబర్కి నేరాలకి సంబంధించింది అయి ఉండొచ్చు. ఇట్లా కూడా మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా నేను ఎవరినైతే సంప్రదించానో వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఇలా మేము కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా తెలియజేయడం జరిగింది. అండ్ మొన్న రెడ్ క్రాస్ హోమ్లో ఉన్నారండి 2 అక్క చెల్లెళ్ళు, సీనియర్ సిటిజన్స్ అండి. వాళ్ళిద్దరికి 62 సంవత్సరాలు ఒకళ్ళు, 64 సంవత్సరాలు ఒకళ్ళు, ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదంటండి. అలాగే ఉండిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ఏమంటే బయటికి వెళ్ళలేదు మేడం గారు, తెలియదు మేడం గారు అంటే ఇంత నాగరిక సమాజంలో ఉండి కూడా ఇంకా బయటికి వెళ్ళలేదండి, తెలియలేదండి. మనకి ఆ హోమ్లో ఆయన అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా వీళ్ళందరూ మన మల్లేశ్వరరావు గారికి అందరికీ ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు. నాకు కొత్త కాబట్టి నేను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేరుతో దగా చేసిందని, పేద ప్రజల ఆశలను చిదిమేసిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ 6 తొలి హామీకి చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, నిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ తగిలిందని, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రస్తావించకపోవడం మోసగించడమేనన్నారు. 20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు వృత్తి ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఉచిత బస్ హామీ కానరావడం లేదని, ఎన్నికల్లో గెలవగాలని మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ మాత్రమే విడుదల చేసిందని ఒప్పుకోవాలన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తారని ప్రజలంతా ఎదురు చూశారని, వారిని దారుణంగా మోసగించారని కృష్ణదాస్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహించబోయే 57వ జాతీయ గ్రంథాల వారోత్సవాల పోస్టర్లను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ మంగళవారం ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు జిల్లా కలెక్టర్కు ఆహ్వాన పత్రికను అందజేసి గ్రంథాలయ వారోత్సవాలకు రావాలంటూ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. వారోత్సవాల్లో బాలల దినోత్సవం, చిత్రలేఖనం పోటీలు, పుస్తక ప్రదర్శన, విద్యార్థులకు వివిధ పోటీల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పివి భాస్కర్ రాజా ఉన్నారు. ప్రభుత్వ విప్గా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ నియమితులయ్యారు. శాసనసభ, శాసన మండలికి చీఫ్ విప్ పదవులకు పలువురు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. అందులో భాగంగా ఎమ్మెల్యే అశోక్ కు శాసనసభలో విప్ గా స్థానం కల్పించింది. అశోక్
2014 నుంచి 3 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందని చర్చ సాగినా చివరకు పదవి రాలేదు. కళింగ సామాజిక తరగతి నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇప్పుడు అశోక్ విప్ పదవిని కట్టబెట్టడం ద్వారా ఆ సామాజిక తరగతిని కొంత సంతోషపరిచినట్లు అయింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ వెంకటేశ్వరుడి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా యాత్రికుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న వెంకటేశ్వరుడి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు యాత్రికులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇకపై భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్టు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాల సమయం పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. 5 కౌంటర్ల ద్వారా యాత్రికులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. పల్లె పండుగ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో గత నెలలో శంకుస్థాపన చేసిన నిర్మాణ పనుల ప్రగతిలో నిర్లక్ష్యం వహించిన పలువురిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటున్నామన్నారు. ఇంకా ఏఈలపై చర్యలు తీసుకునే పరిస్థితికి రాకుండా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సిమెంట్ రోడ్ల నాణ్యత కాలపరిమితి 30 సంవత్సరాలు ఉంటుందని, నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలని తెలిపారు. ఏజెన్సీలు సిమెంట్, ఇసుక, ఇతర మెటీరియల్ ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ఆ నిధులను అవసరమైన వేరే ప్రాంతానికి కేటాయిస్తామని అన్నారు. ఆపార్ జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు లేకపోవడం వల్లే అపార్ ఆలస్యం అవుతుందని, అలాంటి వారి చేత వెంటనే సచివాలయంలో సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బర్త్ సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని, జిల్లాలో 70,000 మందికి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉందని, 10 రోజుల్లో అలాంటి వారికి వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, ఐసిడిఎస్ పీడి బి శాంతిశ్రీ, జలవనరుల శాఖ ఎస్ఈ పి సుధాకర్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, పలువురు అధికారులు హాజరయ్యారు. క్రీడలలో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జేయుకేటీ శ్రీకాకుళం డైరెక్టర్ కేవీజీడి బాలాజీ ఆకాంక్షించారు. నవంబర్ 9 నుండి 11వ తేదీ వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలో ఆర్జేయుకేటీ శ్రీకాకుళంలో విద్యను అభ్యసిస్తున్న ఎం మౌనిక, ఎస్ జీవిత పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా త్వరలో జాతీయ స్థాయిలో జరగబోయే ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలలో సెలెక్ట్ అయినందుకు ఆర్జీయుకేటీ డైరెక్టర్ కేవీజీడి బాలాజీ విద్యార్థులను అభినందిస్తూ త్వరలో జరగబోయే జాతీయ పోటీలను కూడా రాణించాలని ప్రోత్సహించారు. జిల్లా అండర్-19 టీంకు ఆర్జీయుకేటీ శ్రీకాకుళం ప్రాంగణంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన రాజు టి దిలీప్ కుమార్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం ద్వారా ఆటలోని మెలకువలు నేర్చుకోవడంతో పాటు వారి ప్రతిభను పదును పెట్టడం ద్వారా విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచగలిగారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఇంగ్లీష్ విభాగాధిపతి నూకేష్, అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసరావు, విశ్వనాథ్, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా బీజేపీ సీనియర్ నాయకుడు అట్టాడ రవిబాబ్జీను కూటమి ప్రభుత్వం నియమించింది. బీజేపీ పార్టీలో ఈయన పూర్వ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన నియామకం పట్ల బీజేపీ జిల్లా నాయకత్వం హర్షం తెలిపింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లా ఉమామహేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, సవ్వార ఉమామహేశ్వరి అభినందనలు తెలిపారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో పని చేయించడం నేరమని లేబర్ ఆఫీసర్ వై శైలేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం మండలం పరిధిలో బుధవారం అధికారులు చైల్డ్ లేబర్ రెస్క్యూ నిర్వహించారు. వివిధ వ్యాపార సముదాయాలు, మెకానిక్ షాపులు, వెల్డింగ్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో పని చేయించడం నేరమని, అలా చేయించినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని లేబర్ ఆఫీసర్
శైలేష్ హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ జనార్దన బడి బయట పిల్లలు ఎవరు ఉండకూడదని, ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలన్నారు. ఈ రెస్క్యూ ప్రోగ్రాంలో చైల్డ్ అండ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ కె శివాజీ, కౌన్సిలర్ ఎం సునీత, ఎం స్వర్ణలత, హెచ్డబ్ల్యూఓ సోషల్ వెల్ఫేర్ సిఆర్ఎంటి మోహన్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ శానిటరీ మేస్త్రీలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, అధ్యక్షుడు కె వేణుగోపాల్ మున్సిపల్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర బుధవారం మెరుపు సమ్మె చేపట్టారు. చాలా కాలంగా శానిటరీ మేస్త్రులుగా విధులు నిర్వహిస్తున్న పెదలాపు మోహన్ కృష్ణ, అల్లు ఉపేంద్ర, పెసల రాములను అకారణంగా నిలిపివేయడం అన్యాయమని అన్నారు. ఎటువంటి ముందస్తు లిఖితపూర్వకమైన నోటీసులు కానీ మెమోలు కానీ ఇవ్వకుండా విధుల నుంచి ఆపడం దుర్మార్గమని ఈ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బేషరతుగా 3 మేస్త్రీలను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 20 రోజులుగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లను ఎన్నిసార్లు యూనియన్ నాయకత్వం కలిసి విన్నవించినా స్పందించకపోవడం అన్యాయమని అధికార యంత్రాంగం చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ 3 మేస్త్రీలను విధుల నుంచి తప్పించి వారి కుటుంబాన్ని రోడ్డున పడేయడం, జీవించే హక్కును కాలరాయడమని ఈ చర్యలను తీవ్రంగా తిప్పికొడతామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ముద్దడ రామారావు, అల్లు రవి, కలగ జగదీష్, టొంపల షణ్ముఖరావు, చిన్నబాబు, ఇంజనీరింగ్ కార్మిక సంఘం నుండి కిషోర్, సతీష్, శ్యామలరావు, శేఖర్, రాఘవ, సింహాచలం మున్సిపల్ యూనియన్ నాయకులు జె గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. టాటా స్ట్రైవ్ సౌజన్యంతో బొలినేని మెడ్ స్కిల్స్ ఆధ్వర్యంలో జీడీఏ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సు చేసేందుకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు గల విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చని తెలిపారు. 3 నెలల శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. డిగ్రీ పాస్ అయిన వారికి పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఇంటర్ పాస్ అయిన వారికి డిప్లొమా పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 768453942199999654 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఆసక్తి కలవారు శ్రీకాకుళం సమీపంలో గల రాగోలులోని జెమ్స్ హాస్పిటల్ క్యాంపస్లోని తమ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసిలో యూజనాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజనాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోబి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూన్ వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. 1 గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్లు తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రాశయాలలోని రాళ్ళు కరిగిపోతాయి. నీడలో ఎండించి వస్త్రగాలింతం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని 1/2 స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటే, ఇదే చూర్ణాన్ని ముక్కు పొడంలో పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును.
ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.